దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. గతంలో వచ్చిన 303 సీట్లకు 63 సీట్లు తగ్గి కేవలం 240 సీట్లకే పరిమితమైంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లకు 32 సీట్లు తక్కువ పడ్డాయి. కానీ ఎన్డీఏ కూటమిగా 296 సీట్లకే పరిమితమైంది. ఈ కూటమిలో బీజేపీ తర్వాత టీడీపీ 16 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత జనతాదళ్ యునైటెడ్ పార్టీకి 12 సీట్లు వచ్చాయి. అటు శివసేన ఏక్నాథ్ షిండేకు 7 సీట్లు, లోక్ జనశక్తి పార్టీకి 5 సీట్లు, జనసేన జనతాదళ్ సెక్యులర్ పార్టీకి చెరో 2 సీట్లు, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీకి 2 సీట్లు వచ్చాయి. మొత్తంగా ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈసారి ప్రజలు బీజేపీకి అత్యవసర సీట్లు ఇవ్వడంతో ఎన్డీఏలోని మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. 2 సార్లు అధికారంలో ఉండి ఈ మాత్రం సీట్లు రావడం కూడా ఆశ్చర్యకర విషయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 10 ఏళ్ల వ్యతిరేకతను తట్టుకుని నిలబడటం మామూలు విషయం కాదంటున్నారు. మరి అంతేకాదు, ఈసారి మిత్రపక్షాల గొంతెమ్మ కోరికలు కూడా బీజేపీకి ఈసారి సవాల్గా నిలవనున్నాయి. గత 2 పర్యాయాలు ఎన్డీఏ కూటమిగా అధికారంలో వచ్చినా బీజేపీ పార్టీకి సొంతంగా మెజారిటీ మార్కు సొంతం చేసుకుంది. దీంతో కొన్ని చట్టాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకురాగలిగింది. కానీ ఈసారి మాత్రం బీజేపీ 239 సీట్లకు పరిమితం కావడం, మెజారిటీ మార్కుకు 32 సీట్లు తక్కువ కావడంతో వీలైనంత తొందరగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టే ఈ నెల 8న ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పాత్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి జవహర్లాల్ నెహ్రూ రికార్డుని సమం చేయనున్నారు. 1962 తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు తీసుకున్న నేతగాను మోడీ రికార్డు సృష్టించనున్నారు. 1947 నుంచి 1964 వరకు వరుసగా 3 సార్లు నెహ్రూ ప్రధానిగా ఉన్నారు. దాదాపు 16 సంవత్సరాల 286 రోజుల పాటు ఈ పదవిలో ఉన్నారు. మరోవైపు చూసుకుంటే రాష్ట్రపతి కూడా దేశంలో ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని ముందుగా పిలవడం ఆనవాయితీ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీని ఆహ్వానించినట్టు సమాచారం. ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో పాటు ఎన్డీఏ కూటమి నేతలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మిగతా పక్షాలను కూడా ఎన్డీఏలో తీసుకొచ్చేందుకు ఇప్పటికే ముమ్మర ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. మరి ఈసారి నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఎన్డీఏ భాగస్వామ్యమయ్యే పక్షాలకు ఏ పార్టీ పోలియోలు ఇవ్వనున్నారనేది ఆసక్తికరంగా మారింది.